శీతాకాలం ప్రారంభం కాగానే వచ్చే సీజనల్ పళ్ళలో రేగి పళ్ళు కూడా అతి ముఖ్యమైనవి. రేగి పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, మినరల్స్, కాల్షియం, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. రేగి పళ్ళలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా మారతాయి. వీటిలో పొటాషియం, జింక్, ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. విటమిన్ సి ఉండడం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రేగి పళ్ళు అన్నమాట, ఇండియన్ ప్లమ్ అంటాం దీన్ని. రేగి పళ్ళు ఈ వింటర్ సీజన్ లో మాత్రమే వస్తాయి. ఇది సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని డైటీషియన్స్ ప్రకారంగా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మినరల్స్, ఫైబర్ అవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, విటమిన్ సి ఉండడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతూ ఉంటది. బోన్ డెన్సిటీ, కాల్షియం ఉండడం వల్ల బోన్ స్ట్రెంథనింగ్ అవుతాయి, అంటే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటది, మలబద్ధక సమస్యలు పోతూ ఉంటాయి. అండ్ దీంట్లో మనం నిద్రపోయేటప్పుడు మంచి క్వాలిటీ స్లీప్ కనుక కావాలి అనుకుంటే రేగుపళ్ళు ఒక 6 to 8 రేగుపళ్ళు తిని పడుకోవచ్చు. వింటర్ సీజన్ లో వస్తుంది కాబట్టి. అండ్ ఇంకొకటి, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నది చాలా మెరుగుపరుస్తూ ఉంటది అనమాట. ఎప్పుడు కొంచెం దిగాలుగా, ఆందోళనకరంగా, యాంగ్జైటీ డిజార్డర్స్ తో కానీ, లేకపోతే డిప్రెషన్ పేషెంట్స్ కానీ దీన్ని యూజ్ చేసుకుంటే కనుక బాడీ, బ్రెయిన్ లో వేవ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా దీన్ని మెరుగుపరుస్తూ ఉంటది. కిడ్నీ ఏంటంటే అన్ని పదార్థాలను డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ ఉంటది. ఈ డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ ని ఇది మెరుగుపరుస్తూ ఉంటది అనమాట. ఇది ఇంకొకటి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇది చేసుకొని దాని సీడ్స్ ని కనుక కొద్దిసేపు చప్పరిచ్చి ఉంచేస్తూ ఉంటాం కదా, ఆ మెకానిజం లో మైండ్ డైవర్ట్ అయ్యి స్ట్రెస్ రిలీఫింగ్ ఒక కెమికల్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. రేగుపళ్ళు ఎక్కువగా తీసుకోవడం అన్నది జలుబు వస్తుంది అని కాదండి. ఇది సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన జలుబు దగ్గు ఏం రాదు. సీజన్ లో మనకి ఇప్పుడు టెంపరేచర్స్ చలి ఎక్కువగా ఉంటది, అంటే ఆల్మోస్ట్ 8-8:30 వరకు కూడా సన్ రైజ్ అన్నవి తక్కువగా ఉండి 8:30-9 వరకు కూడా మనకు చలి పెడుతూ ఉంటది. అండ్ 5:30-6కి చలి స్టార్ట్ అవుతూ ఉంటది. ఈ చలి ఎక్స్పోజర్ వల్ల మీకు జలుబు అవుతుంది, దగ్గు వస్తుంది, కానీ రేగుపళ్ళు తినడం వల్ల కాదండి. మితంగా గనక తీసుకోవాలి అనుకుంటే చెప్పాను కదా, 6 to 8 ఫ్రూట్స్ ఆఫ్ రేగుపళ్ళు తీసుకోవచ్చు.